హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్వి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన టెలిగ్రామ్ ఛానల్‌లో 3 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అచీవ్, సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్స్ అచీవ్, థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ టార్గెట్ అచీవ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ఆల్ టార్గెట్ అచీవ్ అయిపోయింది. కానీ మనం ట్రైలింగ్ బేసిస్ మీద ట్రేడ్ చేసాం కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ అనేది అయిపోయింది. సో, ఇప్పుడు మీరు ఇవాళ అనాలిసిస్ చూసుకున్నట్టయితే నేను నిన్న ట్రెండ్ మీద అనాలిసిస్ వీడియోస్ అప్‌లోడ్ చేశాను. ఒకటొచ్చేసి హౌ టు ఫైండ్ డౌన్ ట్రెండ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి హౌ టు ఫైండ్ అప్ ట్రెండ్. ఇప్పుడు నేను డౌన్ ట్రెండ్ గురించి ఇవాళ మాట్లాడబోతున్నాను. డౌన్ ట్రెండ్ ఈ అనాలిసిస్ వీడియోలో నేనేం చెప్పాను అంటే, డౌన్ ట్రెండ్ అనేది ఫినిష్ అయిపోతది. ఓహ్! అంటే పర్టిక్యులర్ పాయింట్ దగ్గర ఎళ్ళిన తర్వాత మళ్ళీ ట్రెండ్ అనేది చేంజ్ అయితది గదా! అక్కడ కట్ ఆఫ్ అయిపోతది డౌన్ ట్రెండ్. ఆ డౌన్ ట్రెండ్ కట్ ఆఫ్ అయ్యేటప్పుడు ఏమైతది అంటే, ప్రీవియస్ లెవెల్స్ కన్నా ఆ లెవెల్ అనేది గ్రీన్ సాలిడ్ క్యాండిల్ ఇక్కడ ఫార్మ్ చేస్తది. అండ్ అదే లెవెల్ నుంచి ఈఎంఏ అయినా గానివ్వండి, అదే లెవెల్ నుంచి అయినా గానివ్వండి, మార్కెట్ అనేది రీటెస్ట్ రివర్సల్ చేస్తే అక్కడ డౌన్ ట్రెండ్ అనేది కట్ ఆఫ్ అయిపోతది. దాని తర్వాత ట్రెండ్ అనేది చేంజ్ అయ్యి ఇమ్మీడియేట్‌గా అప్ ట్రెండ్ అనేది మార్కెట్‌లో ఫార్మ్ అయితది అని నేను జెప్పాను. సో, అలా ఇక్కడయింది. డౌన్ ట్రెండ్ అనేది గ్రీన్ సాలిడ్ క్యాండిల్‌తో కట్ ఆఫ్ అయిపోయింది. దాని తర్వాత ట్రెండ్ అనేది ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ అయిపోయింది. దానివల్ల మార్కెట్‌లో ట్రెండ్ అనేది చేంజ్ అయింది. ఇప్పుడు మాక్సిమం మనం ట్రేడ్స్ అనేవి కాల్ సైడే చూడాలి. ప్రీవియస్ బ్రేక్ డౌన్, ప్రీవియస్ బ్రేక్‌ఔట్స్ మీద. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అండ్ డైరెక్ట్ బ్రేక్‌ఔట్స్ మీద మనము ఈ వీక్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి ట్రేడ్ చేయాలి. ఎప్పటి వరకు ట్రేడ్ చేయాలి అంటే, అప్పటి వరకు ట్రెండ్ అనేది నడిచి కట్ ఆఫ్ కాకుండా ఉంటేనే మనం ట్రేడ్ చేయాలి. ఓకే. అండ్ ఇవాళ మనం ట్రేడ్స్ చూసుకున్నట్టయితే, ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి కూడా కాల్ సైడే ఉంది. సెకండ్ ట్రేడ్ వచ్చేసి కూడా కాల్ సైడ్ ఉంది. థర్డ్ ట్రేడ్ వచ్చేసి కూడా కాల్ సైడే ఉంది. ఈ కాల్ సైడ్ ట్రేడ్స్ నేనెందుకిచ్చాను అంటే, మీరిక్కడ అబ్జర్వ్ జేసుకోవచ్చు. ఆల్రెడీ నేను లెవెల్ మార్క్ చేసి పెట్టాను. ఇక్ ఫ్ ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఇది. సెకండ్ ట్రేడ్ వచ్చేసి గూడా ఇదే. అండ్ సారీ, సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ క్యాండిల్ ఓపెనింగ్ అండ్ ప్రీవియస్ డే లెవెల్స్. ఓకే. సెకండ్ ట్రేడ్. థర్డ్ ట్రేడ్ అనేది ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ అయ్యి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్‌ని యాస్ ఎ బ్రేక్‌ఔట్ లాగా తీసుకుంది కాబట్టి ఇక్కడ ట్రేడ్ అనేది నేనిచ్చాను. ఇప్పుడు ఈ అనాలిసిస్ గూడా నేను మన ప్రీవియస్ ప్లేలిస్ట్‌లో గూడా అప్‌లోడ్ జేశాను. మన డిస్క్రిప్షన్‌లో గూడా మీకు లింక్స్ దొరుకుతాయి. అండ్ ట్రెండ్ లింక్స్ గూడా దొరుకుతాయి. మీరు ఆ వీడియోస్ చూసి అనాలిసిస్ అనేది నేర్చుకోవచ్చండి. ఓకే. ఇప్పుడు రేపటి అనాలిసిస్ ఏంటి? రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది? ట్రెండ్ అయితే చేంజ్ అయింది గదా! మనం టోటల్ కాల్ సైడే మార్కెట్స్ చూస్తాం. సో, కాల్ సైడ్ చూడాలి అంటే మన దగ్గర ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్స్ ఉండాలి. లేకపోతే డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్స్ ఉండాలి. సో, మనం ఫస్ట్ అబ్జర్వ్ చేసుకునే విషయం ఏందంటే, ఇక్కడొచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఒకటి, సెకండ్ వచ్చేసి ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఈ లెవెల్స్ ఎలా అంటే, బ్రేక్ డౌన్ ఇచ్చింది, లెవెల్ బ్రేక్ చేసింది కాబట్టి ఇండైరెక్ట్. సో, మార్కెట్ సపోర్ట్ అనేది ఈ లెవెల్ మీద తీసుకోవాలి. అకార్డింగ్ టు ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఎలా కాదు. సో, ఇది గూడా ఒక బ్రేక్ డౌన్ కదా! ఈ లెవెల్ ఇక్కడ బ్రేక్ చేసింది గదా! ఇక్కడ రీటెస్ట్ రివర్సల్ తీసుకోవాలి. అలా తీసుకుంటే మార్కెట్‌లో ట్రెండ్ అనేది ఈ లెవెల్ నుంచైనా గానీ, ఈ లెవెల్ నుంచైనా గానీ మార్కెట్ అనేది కంటిన్యూయస్ బయింగ్ ఉంటది. ఇండైరెక్ట్ బ్రేకౌట్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ అండ్ డైరెక్ట్ బ్రేకౌట్ అండ్ డైరెక్ట్ బ్రేకౌట్ గురించి డీటెయిల్డ్‌గా వీడియోస్ నేను ప్రిపేర్ చేశాను. మన డిస్క్రిప్షన్‌లో మీకు లింక్స్ దొరుకుతాయి. మీరు ఖచ్చితంగా వెళ్లి చూడండి. ఓకే. అండ్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఏంటి, బయింగేనా? సెల్లింగ్ ఏమన్నా మనం చూడొచ్చా? చూడగలమా అంటే, బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ వెళ్ళాలి అంటే, బ్యాంక్ నిఫ్టీ ఇండైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ అని ఈ లెవెల్‌ని బ్రేక్ చేసి, ఈ లెవెల్ కిందికొచ్చి రీటెస్ట్ రివర్సల్ చేస్తేనే బ్యాంక్ నిఫ్టీలో మనం ఇక్కడ సెల్లింగ్ చూసుకోవచ్చండి. ఓకే. నిఫ్టీ మనం అబ్జర్వ్ చేద్దాం. నిఫ్టీలో గూడా సేమ్ ఇవాళ ట్రెండ్ అనేది గ్రీన్ సాలిడ్ క్యాండిల్‌తో బ్రేక్ అయ్యింది. అండ్ ఆ ట్రెండ్ ఈఎంఏ అనేది రీటెస్ట్ రివర్సల్ మల్టిపుల్ టైమ్స్ రీటెస్ట్ చేసింది కాబట్టి ఇవాళ మార్కెట్‌లో ట్రెండ్ అనేది బయింగ్ సైడ్ వచ్చేసింది. సో, ఇప్పుడు నిఫ్టీలో ఎలా మనం ట్రేడ్ చేయాలి అంటే సింపుల్. నిఫ్టీలో గూడా ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఉంది. ఆ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్‌కెళ్ళే మార్కెట్ అనేది ఇక్కడ రీటెస్ట్ ఇచ్చి మీదికి వెళ్ళింది గదా! ఓకే. సో, రేపొచ్చేసి మార్కెట్‌లో ఈ లెవెల్ ఉంది గదా! ఈ లెవెల్ బ్రేక్ అయ్యి మార్కెట్‌లో ఈ లెవెల్ బ్రేక్ అయ్యి రేటెస్ట్ రివర్సల్ చేసేయాలి నిఫ్టీలో బయింగ్.
అలా కాకుండా నిఫ్టీ కిందికి వచ్చేసింది అనుకోండి, సపోర్ట్ అనేది నిఫ్టీ ఇక్కడే తీసుకోవాలి. లెవెల్ వచ్చేసి 24,564. ఈ 2 లెవెల్స్ మనకు నిఫ్టీలో ఉన్నాయి. అండ్ ఈ 3 లెవెల్స్ మనకు బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి. మీరు దీని స్క్రీన్‌షాట్ తీసుకోండి. అండ్ నిఫ్టీ స్క్రీన్‌షాట్ గూడా మీరు తీసుకోండి. ఇప్పుడు మీరు స్క్రీన్‌షాట్ తీసుకోకపోయినా, మీరు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ చానెల్‌లో ఉంటే ఎవ్రీడే మార్నింగ్ టెక్నికల్ అనాలిసిస్ విత్ టెక్నికల్ ఇన్‌సైట్ లెవెల్స్ గూడా నేను అప్‌డేట్ చేస్తాను. మీరు ఇప్పటివరకు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ చానెల్‌లో లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. క్లిక్ చేయండి, జాయిన్ చేయండి. మన అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ యూట్యూబ్ చానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.